హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సొరకాయతో సొరకాయతో అట్టు వేస్తున్నానండి. దీనికి కావాల్సింది 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, 2 వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ కోరు, మనకి ఆనపకాయ కోరేసుకొని పిండి వేసుకొని వేసుకోండి. అంటే పిండి వేస్తే మనకి కొద్దిగా వాటరు, లేతకాయ అయితే పిండకుండా వేసుకోవచ్చండి. కొద్దిగా ముదిరిపోయిన అదైతే తీపిదనం తగ్గుతుందని నేను పిండి వేసుకుంటున్నాను. లేతగా ఫ్రెష్గా అయితే మీకు అలా కలిపేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకోండి. వేసుకొని మనకి కొద్ది మొత్తం అంతా కలిపి అందులోనే మనకి జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిరపకాయల కారం అండి. అది మిక్సీ చేసుకొని మనం అల్లం పచ్చిమిరపకాయల కారం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఇలా అట్లలోకి బాగుంటుంది. అందులోకి టేస్ట్ తగ్గ ఉప్పు, కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటారో అలాగ కలుపుకోండి. ఇలా మెత్తగా గట్టిగా కలుపుకొని మనం పెనం మీద ఇలా నొక్కేసుకోవచ్చు. లేకపోతే ఒక కాగితం మీద కూడా మీరు నొక్కుకోవచ్చండి. అంటే కవర్ మీద, ప్లాస్టిక్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ మనం నొక్కుకొని ఇలాగ వేసుకోవచ్చు. నేనైతే పెనం మీద వేసుకున్నాను. నేను డిన్నర్ కింద తింటున్నానండి. ఇది ఇలా వేసుకొని పల్చగా నొక్కుకొని దానికి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. కొద్దిగా హోల్స్ పెట్టుకున్న వల్ల మనకి ఆనపకాయ కూర కొద్దిగా ఉడుకుతుందండి, మనకి కాలుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇలా చిన్న హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టుకొని ఒకసారి నూనె వేసుకొని కొద్దిగా దాని మీద కొద్దిగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని కాల్చుకోండి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అది కాలేక మళ్ళీ తిప్పేసి మళ్ళీ కాల్చుకోండి. అప్పుడు హైలో పెట్టుకోండి. ముందు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత ఏమో మనం ఇలా తిప్పాక హైలో పెట్టుకోవచ్చండి స్టవ్. అలా మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టుకోండి. అటు ఇటు ఎర్రగా కాలితే మీకు ఎర్రగా కావాలంటే ఎర్రగా కాల్చుకోవచ్చు. ఇలా మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చేసుకొని తీసుకోవచ్చు. ఇందులోకి పెరుగు, ఉప్పు, కారం, పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను అలాగే తిన్నాను. మనం పెరుగులోని చిన్న సాల్టు, కారం, పంచదార వేసుకోండి. చూసారా, పెరుగులో కారం, టేస్ట్ కొద్దిగా ఉప్పు అండి, మరీ ఎక్కువ వేసుకోకర్లేదు. చిన్న ఉప్పు వేసుకొని అందులోకి కొద్దిగా స్పూన్ పంచదార, అర స్పూన్ అది కొద్దిగా పంచదార వేసుకోండి, ఎక్కువ కాదు. అంటే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా. అంతేనండి, సొరకాయ టాప్లెట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.